ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్షయ్ ప్రణతిని హాస్పిటల్కి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ ప్రణతిని చెకప్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ బయటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే, ఏం జరిగింది మేడం, మా చెల్లె బాగానే ఉంది కదా అని చెప్పేసి అడుగుతాడు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్, కంగ్రాట్స్, మీరు మామయ్య కాబోతున్నారు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ప్రణతి స్పృహలోకి వచ్చి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న అక్షయ్, నువ్వేం పని చేశావు అని చెప్పేసి వాళ్ళ చెల్లెని తిడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న ప్రణతి మాత్రం, నేను చెప్పేది కాస్త విను అన్నయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం ప్రణతి మాటలు వినకుండా అవని దగ్గరికి నేరుగా తీసుకుని వెళ్తూ ఉంటాడు. అవని రోడ్డు పైన కనిపించడంతో వాళ్ళ తమ్ముడు అక్కడ ఉండటంతో, రే, నా చెల్లి జీవితాన్ని నాశనం చేశావు కదరా నువ్వు, నీ చెల్లి ఏం చేసిందనిరా తన జీవితంతో ఇలా ఆటలాడుకుంటున్నావు అని చెప్పేసి అక్కడున్న అవని వాళ్ళ తమ్ముడిని చాలా గట్టిగా కోపంతో కొడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న అవని, ప్రణతి వాళ్ళు అయితే ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం చాలా కోపంగా అక్కడున్న అవని వాళ్ళ తమ్ముడిని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అవని మాత్రం, ఆపండి ఆపండి అని చెప్పేసి తన చేతిని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే, వాడిని కాదు కొట్టాల్సింది, ఈ పని చేసేందుకు నిన్ను కొట్టాలి, నువ్వు కదా నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసింది, ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు, ముందు నిన్ను కొట్టాలి అని చెప్పేసి తన మీద కానీ అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అవని కూడా, ఇన్నాళ్ళ జీవితంలో నా మీద ఎప్పుడు ఇలా ఎత్తలేదు, ఇలా ఎత్తడం ఫస్ట్ టైం అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం, నా చెల్లెల జీవితాన్ని ఇలా చేస్తామని నేను అస్సలు ఊహించలేదు, నీ మీద ఇప్పటిదాకా ఉన్న నమ్మకం మొత్తం పోయింది అని చెప్పేసి అంటూ ఉంటాడు.